Hello people, welcome back to the channel Loki Priya Vlogs. సో వీడియో పెట్టి చాలా డేస్ అయిపోయింది. మధ్యన గ్యాప్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాము. సో మీకు నేను నా లాస్ట్ బ్లాగ్లో చూపించిన ఆ హౌస్ అగ్రిమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మేమైతే ఎక్స్టెండ్ చేసుకోలేదు. మీన్వైల్ ఇంకొక హౌస్ కోసం సెర్చ్ చేస్తుంటే మాకు ఇంకొక బెటర్ హౌస్ అయితే దొరికింది. సో అందుకని అది ఎక్స్టెండ్ చేసుకోలేదన్నమాట. అండ్ మీకు తెలుసు కదా, ఇల్లు షిఫ్టింగ్ అంటే ఫర్నిచర్ ఇక్కడ నుంచి అక్కడికి అండ్ మళ్ళీ ఏమైనా కొత్త ఫర్నిచర్ కావాలంటే అవి తీసుకోవడం. సో ఇవన్నీ అలా అలా ప్రాసెస్ అంతా ఇన్ని డేస్ డిలే అయ్యింది. సో అందుకని వ్లాగ్స్ చేయడం కుదరలేదు. బట్ ఫైనల్గా ఇప్పుడైతే అన్నీ సెట్ అయినాయి. అండ్ వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. మీకు తెలుసు శ్రావణ మాసం వచ్చేసింది. సో అందుకని ఇవాళ శ్రావణ మాసం పూజ అయితే ఇంట్లో చేసుకుంటున్నాము. సో వ్లాగ్ మొత్తం చూడండి అండ్ మీకు నచ్చుతుంది. సో పూజకు ముందు ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ నిన్న నైటే నేను శనగలు అయితే నానబెట్టాను అమ్మవారికి. అండ్ ఇప్పుడైతే వేరే ప్రసాదం ఒకటి చేస్తున్నాను, సేమియా చేద్దామని అనుకుంటున్నాను. సో సేమియా పాయసం చేసుకొని తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకుందాము. నేనైతే సేమియా పాయసం చేస్తున్నాను. అండ్ మీరేం ప్రసాదం చేస్తారు శ్రావణ మాసంలో అంటే యాక్చువల్లీ శనగలు ఒక్కటే కాదు, ఏవైనా ప్రసాదం చేసుకోవచ్చు, పులిహోర కానీ ఏదైనా. సో సేమియా ఉంది అండ్ సేమియా పాయసం అయితే చేస్తున్నాను అనమాట. సో సేమియా పాయసం చేశాక కింద గార్డెన్లో ఫ్లవర్స్ కోసుకోవడానికి వెళ్దాము. మా గార్డెన్ చాలా బాగుంటుంది. ఈ కొత్త ఇంట్లో ఏంటంటే చాలా రకరకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి. యాపిల్ ట్రీ ఉంది, గ్రేప్స్ ఉన్నాయి, పియర్స్ ఉన్నాయి. సో చాలా పెద్ద చెట్లు అనమాట. చెట్టు నిండా ఫ్రూట్స్ ఉంటాయి. నేను మీకు అప్కమింగ్ బ్లాగ్స్లో ఎప్పుడైనా మా గార్డెన్ అయితే చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే మనం ప్రసాదం వన్స్ అయిపోయిన తర్వాత ఫ్లవర్స్ కోసుకోవడానికి వెళ్దాము. అప్పుడు చూపిస్తాను మీకు మా ఫ్లవర్స్ ఏంటి అనేది గార్డెన్లో. సో సేమియాకి ఏంటంటే లైక్ ఆల్రెడీ రోస్టెడ్ సేమియా ఉంది ఇంట్లో. సో అందుకని రోస్టెడ్ కాబట్టి మళ్ళీ మనం గీ వేసి రోస్ట్ చేసుకోకర్లేదు. సేమియా అయిన తర్వాత లాస్ట్లో గీ వేయచ్చు అనమాట పైన. అండ్ నేనైతే బ్రౌన్ షుగర్ వాడతాను ఇంట్లో. సో వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ కూడా లైక్ ఎప్పుడైనా ఇలా అకేషన్స్లో మాత్రమే. సో ఇలా ప్రసాదాలకి వాటికి మాత్రమే షుగర్ అనేది యూజ్ చేస్తాము. లేదంటే అసలు ఇంట్లో మేము షుగర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయమన్నమాట. సో సో ఇప్పుడు ప్రస్తుతానికి బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను సేమియా పాయసానికి. సో ఇంకా ఎలా ఉన్నారు అందరూ? చాలా గ్యాప్ వచ్చింది. సో మీరు కూడా అందరూ ఇంట్లో పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను నేనైతే, శ్రావణ మాసం కాబట్టి.
చూసారు కదా, ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కింద గార్డెన్లోకి వెళ్ళి కొన్ని ఫ్లవర్స్ తెచ్చుకుందాము పూజ కోసం. సో వచ్చేసేయండి. సో ఇప్పుడైతే గార్డెన్లోకి వచ్చాము. ఇదే మా గార్డెన్. సో ఇప్పుడైతే గార్డెన్లో కొన్ని ఫ్లవర్స్ కోసుకుందాము. ఇదిగో మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ ఫ్లవర్సే అండ్ ఇంకా చాలా కూడా ఉన్నాయి. పక్కన రోడ్ ఉంది, అందుకనే మీకు నాయిస్ వస్తుంది. సో ఇప్పుడైతే ఈ ఫ్లవర్స్ అయితే కోసుకుందాము. ఇవి సరిపోతాయి, లేదు అంటే మనం మళ్ళీ అటుపక్కన కూడా ఫ్లవర్స్ ఉన్నాయి, వెనకాల కూడా ఉన్నాయి. సో ఇవి సరిపోతే ఓకే, లేదంటే అక్కడ కూడా వెళ్ళి కోస్తాం. ప్రస్తుతానికి ఇన్ని ఫ్లవర్స్ అయితే కోసాను, బట్ వెనకాల రోజెస్ ఉన్నాయి, అవి కూడా తెచ్చుకున్నాము. ప్రస్తుతానికి ఈ ఫ్లవర్స్ కోసుకున్నాను. అండ్ యాపిల్స్ అయితే చెట్టు నిండా ఉన్నాయి. అవి ఏంటంటే కొయ్యక ముగ్గిపోయి కింద రాలిపోతున్నాయి. సో అవి చూశాను అనమాట ఇప్పుడు. కానీ రోజు యాపిల్స్ ఏమి తినలేం కదా. సో ప్రస్తుతానికైతే పూజ వెళ్ళి స్టార్ట్ చేద్దాం. సో పూజ కావాల్సినవన్నీ తెచ్చుకొని పక్కన పెట్టుకున్నాను. పూజ స్టార్ట్ చేసే ముందు ఎప్పుడూ సరే పసుపు నీళ్ళు ఉంటాయి కదా, ఒకసారి మన మీద అండ్ ఒకసారి పూజ వస్తువుల మీద ఒకసారి చల్లుకోవాలన్నమాట. ఎవరు చెప్పారని అడగండి, మా అమ్మమ్మ చెప్పింది. సో మనం ఏమేమి వస్తువులు తెచ్చామో పూజ కోసం అన్నిటి మీద కొంచెం పసుపు నీళ్ళు అనేది చల్లుకోవాలి. సో ఇవేమో గార్డెన్లో ఫ్లవర్స్ అన్నమాట. అండ్ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ప్రీతి. సో లక్ష్మీదేవిని మనం పూజిస్తామన్నమాట. సో నేనైతే ఇవాళ అయితే ఇలా వెండి పూలతో అయితే లక్ష్మీదేవి పూజ అయితే చేసుకుంటాను. సో ఇవి ఇలా. అండ్ నాకు ఏంటంటే ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు మనం ఇవి వెండి పూలు కదా, సో మనం ఇవి రిపీటెడ్గా పూజకి యూజ్ చేస్తాము. సో వన్స్ ఒకసారి పూజకి యూజ్ చేసిన తర్వాత ఇవి ఒకసారి పాలతో కడుక్కుని మళ్ళీ ఒకసారి వాటర్తో కడుక్కొని పక్కన పెట్టుకుని డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ టైం పూజకి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగా ఏంటంటే ఒకసారి పూజలో వన్స్ మనం పూజకి వాడిన తర్వాత ఒకసారి పాలతో కడుక్కుంటే అవి మళ్ళీ శుద్ధ అయినట్టు, అంటే మళ్ళీ క్లీన్ అయినట్టు. సో మళ్ళీ మనం నెక్స్ట్ టైం పూజకి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ వెండి పూలు. ఇది కూడా ఎవరు చెప్పారని అడగండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పూజ చేస్తారు. సో కొంతమంది దీపం వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ పెడతారు, కొంతమంది వెలిగించక ముందే పసుపు కుంకుమ పెడతారు. సో ఎవరు ఎలాగైనా చేసుకోవచ్చు. శుభ్రంగా చేసుకుని నిండుగా చేసుకుంటే సరిపోతుందని నేను అనుకుంటాను. పసుపు కుంకుమ పెట్టిన తర్వాత దీపం వెలిగించిన తర్వాత నేను అప్పుడు పూలు అక్షంతలు వేస్తాను అన్నమాట దీపానికి. పూజ అనేది ఎలా అయినా చేసుకోవచ్చు, కానీ మనం శుభ్రంగా ఉండి చేసుకోవాలన్నమాట, అంతే. నేను అది నమ్ముతాను. ఇక్కడ మాకు జర్మనీలో దీపం ఆయిల్ అనేసి సేల్ చేస్తూ ఉంటారు. మనకు అన్నీ దొరకాలని దొరకవు కదా మోస్ట్లీ. అంటే అన్నీ అంటే లైక్ ఈ కొబ్బరికాయ జర్మన్ స్టోర్లోనేమో కోకోనట్ ఉంటుంది, కానీ కోకోనట్ వెనకాల ముచ్చుకు తీసేసి రౌండ్ కాయ అమ్ముతారు వాళ్ళు. సో అందుకని అది ఎక్కువ తీసుకోను అనమాట. ఇంట్లో ప్రసాదం చేసుకుంటాను, లేదా ఎప్పుడైనా జర్మన్ స్టోర్కి ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఒకవేళ ఉంటే అక్కడ ముచ్చుకున్న కాయలు ఉంటాయి, అప్పుడు కొనుక్కుంటాను.
చూసారు కదా, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రసాదాలన్నీ చూపించాను అండ్ అయిపోయింది పూజ. సో ఇలా శ్రావణ మాసం మొదటి పూజ అయితే జరిగింది ఇలా. సో ఫస్ట్ ఇక్కడ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు లక్ష్మీదేవి ఫోటో, అంటే నా దగ్గర ఫోటో లేదు, ఇండియాలో ఉన్నప్పుడు చిన్న ఐడల్ ఉండేది, సో సిల్వర్ది. బట్ అది అలో చేస్తారా లేదా ఎయిర్పోర్ట్లో అనేది నాకు క్లారిటీ లేక నేను అది తేలేదు. అప్పుడే లక్కీగా మా అత్తమ్మ నాకు ఒక సిల్వర్ ఫ్రేమ్ ఉన్న ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటో ఇచ్చారనమాట. సో అది ఇవ్వడం వల్ల ఇవాళ నేను ఆ లక్ష్మీదేవి ఫోటోకి పూజ చేసుకున్నాను. సో అది అండ్ వెండి పూలు కూడా మా డాడీ లైక్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు నాకు ఎప్పుడో 3 years బ్యాక్. సో అవి ఉన్నాయి కాబట్టి ఇవాళ వెండి పూలతో లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాను. అండ్ అంతే, ఇంకా ఫ్యామిలీ అంతా బాగుండాలి అండ్ అందరూ బాగుండాలి. సో లోకా సంస్థ సుఖనో భవంతు, అంతే, అంతకన్నా ఎక్కువ ఏం లేవు. సో జర్మనీలో మనకి తులసి ప్లాంట్ అనేది, అంటే మన ఇండియాలో ఉండేలాంటి తులసి మొక్క అయితే దొరకదు, అది ఓన్లీ అక్కడే ఉంటుంది. సో ఈ క్లైమేట్కి అయితే ఇక్కడ ఉండవు. బట్ ఆ తులసి ప్లాంట్ ఫ్యామిలీలోనే, అంటే బేసిల్ అంటారు, సో బేసిల్ ఫ్యామిలీలోనే ఇంకొక టైప్ ఆఫ్ బేసిల్ అనేది ఇక్కడ దొరుకుతుంది జర్మనీలో. సో ఇది ఇండియన్స్ ఇక్కడ ఇదే అనమాట, ఈ బేసిల్ని లైక్ తులసి మొక్క కింద దండం పెట్టుకుంటాము. సో ఎగ్జాక్ట్ మన ఇండియాలో ఉండే తులసి కాదు, బట్ అదే ఫ్యామిలీకి సంబంధించిన ఒక ప్లాంట్ అనమాట. సో బేసిల్ ఇది. సో ఇదన్నమాట లైక్ తులసి మొక్కలాగా, ఇదే మేము ఇంట్లో పెట్టుకుంటాము. ఏదో ఒకటి ఏంటంటే డైరెక్ట్ మనకి, ఒకసారి నేనైతే ఇండియా వెళ్ళినప్పుడు తులసి మొక్క సీడ్స్ తీసుకొచ్చి కూడా వేశాను, బట్ రాలేదు. సో కృష్ణ తులసి అవి కూడా తీసుకొచ్చేసాను, అవి రాలేదు. మేబీ ఈ క్లైమేట్కి అవి సర్వైవ్ అవ్వేమో. సో అందుకని దాని బదులు ఈ బేసిల్ అనేది ఇక్కడ దొరుకుతుంది. సో సేమ్ ఫ్యామిలీకి చెందిన ఇంకొక వేరే మొక్క అనమాట. సో అదే మేము తులసిలాగా అనుకుని పెట్టుకుంటాము. సో ఇలా పూజ అయితే కంప్లీట్ అయింది. అండ్ అది, సో మీరు కూడా ఇలా పూజ చేసుకుంటే ఎలా చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి. అండ్ అందరికీ హ్యాపీ శ్రావణ మాసం అండ్ టేక్ కేర్, బాయ్.